చంద్రబాబు చేస్తున్న మోసాలను ప్రజలు అసహ్యించుకుంటున్నారని వైసీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షులు ఊటుకూరు నాగార్జున విమర్శించారు. అనేక వర్గాల ప్రజలు కూటమి ప్రభుత్వానికి ఓటు వేసి గెలిపిస్తే ఈ రోజు అదే ప్రభుత్వం చేతుల్లో ప్రజలు దగాకు గురయ్యారన్నారు. యువతకి ఇస్తామన్న 3,000 రూపాయల నిరుద్యోగ భృతికి కూడా ఈ ప్రభుత్వం మంగళం పాడిందన్నారు. నెల్లూరులోని సిటీ వైసీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సంవత్సర కాలంలో తెలుగుదేశం పార్టీ కావచ్చు, కూటమి ప్రభుత్వం కావచ్చు, వాళ్ళు చేసిన 4 మంచి పనులు ఏమైనా ఉన్నాయా అని వాళ్ళ తెలుగుదేశం పార్టీ కార్యకర్తనో లేకపోతే కూటమికి సంబంధించిన నాయకులు ఎవరైనా అడిగితే వాళ్ళు దిక్కులు చూసుకునే పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉంది. అదే ఒక సామాన్యుడిని గాన కూటమి ప్రభుత్వం పరిపాలన గురించి ఈ సంవత్సరంలో ఏ విధంగా సాగిందే పరిపాలన కానీ అడిగితే ప్రతి సామాన్యుడు కూడా వందల కొద్ది అఘాయిత్యాల గురించి, వందల కొద్ది అత్యాచారాల గురించి, హత్యల గురించి, దారుణాల గురించి, దౌర్జన్యాల గురించి కూడా గుక్క తిప్పుకోకుండా మాట్లాడే పరిస్థితులు ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో తెలియజేస్తా ఉన్నా. ఈరోజు నేను మరీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి సూటిగా నెల్లూరు జిల్లా యువజన విభాగం అధ్యక్షుడిగా ఒక ప్రశ్న వేస్తా ఉన్నా. ఆయనకి ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సరే 1999 నుంచి 2024 దాకా ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఆయనకు మొదటగా గుర్తొచ్చేది మోసపోవడానికి, ఆయన మోసం చేయడానికి, వెన్నుపోటు పోవడానికి మొదటగా గుర్తొచ్చేది యువత. ప్రతిసారి కూడా ఎన్నికల మేనిఫెస్టోలో రకరకాల మేనిఫెస్టోలో ఆయన పెట్టే మేనిఫెస్టోలో యువతకు సంబంధించి రకరకాల ఉద్యోగాలు ఇస్తామని, మీ భవిష్యత్తుకి బంగారు బాటలు వేస్తామని, మీకు ఆకాశంలో ఇది చేస్తామని చెప్పేసి రకరకాల ఉద్యోగాలు ఇస్తామని గందరగోళమైన మేనిఫెస్టోని ఆయన చూడొచ్చు యువత గురించి. ఇదే 24 ఎలక్షన్కి ముందు సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. ఇదే కూటమి ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారు. సంవత్సరానికి 4 లక్షలు చొప్పున 5 సంవత్సరాలకి 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. ఈ రోజు దాకా కూడా కనీసం ఈ సంవత్సరం రోజుల్లో 4 లక్షల ఉద్యోగాలు ఎక్కడిచ్చారన్న ప్రశ్నిస్తా ఉన్నా. ఒక్క గవర్నమెంట్ ఉద్యోగం కూడా ఏ ఒక్క నిరుద్యోగి కూడా ఉద్యోగం ఇవ్వకపోగా నిరుద్యోగ వృత్తి కింద 3,000 రూపాయలు ఇస్తారని చెప్పారు. ఏ ఒక్క నిరుద్యోగి కూడా ఒక 3,000 లెక్కన నిరుద్యోగ వృత్తి ఏ ఒక్కరు కూడా ఇచ్చిన పాపాన పోలా. పైపెచ్చు దాదాపుగా 2 లక్షల పై చెలుకున్నటువంటి వాలంటీర్లని నమ్మించి మా ప్రభుత్వం అధికారంలోకి రాగానే 5,000 నుంచి 10,000 చేస్తాము అని ప్రకల్పాలు కలిపి వాళ్ళని అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచే వాళ్ళని నడి రోడ్లో నిలబెట్టిన పాపం ఈ కూటమి ప్రభుత్వం తెలియజేస్తా ఉన్నా. ఈ నెల జూన్ 4వ తారీఖున అనంతపురం జిల్లాకు సంబంధించిన ఒక ఇంటర్మీడియట్ అమ్మాయి తప్పిపోయిందని వాళ్ళ తల్లిదండ్రులు వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే కనీసం 6 రోజులు కనీసం అమ్మాయిని ఎక్కడుందని వెతికే పరిస్థితులు కూడా లేకపోగా 6 రోజుల తర్వాత అతి దారుణంగా అమ్మాయి హత్యకు గురి సంఘటన కూడా ఈ రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం. 6 రోజులు తర్వాత శవమైతే ఈ 6 రోజుల్లో కూడా పోలీస్ యంత్రాంగం కావచ్చు, హోమ్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఎందుకు ఆ అమ్మాయిని ఎత్తుకు పట్టుకునే పరిస్థితిలో ఎందుకు చేయలేకపోయినారని ప్రశ్నిస్తా ఉన్నా. అదే ఒక అక్రమ కేసు పెట్టడానికి ఒక రాజకీయ నాయకుడు చుట్టూ మీరు ఆ రాజకీయ నాయకుని అరెస్ట్ చేయాలో లేదా మీకు వ్యతిరేకంగా మాట్లాడిన ఒక వ్యక్తిని మీరు ఏదన్నా ఆయన అరెస్ట్ చేసి ఇబ్బంది పెట్టాలంటే మాత్రం బృందాలుగా ఏర్పాటు చేస్తారే. బృందాలుగా విభజించి చెన్నైకి ఒకరు పోయారు, బెంగళూరుకి ఒకరు పోయారు, ఇన్ని 10 బృందాలుగా పోయినారు, మేము పట్టుకొచ్చి జైల్లో వేస్తున్నామని చెప్పి మీరు ఒక ఆడబిడ్డ ఈ విధంగా తప్పిపోయిందని తల్లిదండ్రులు మీకు కంప్లైంట్ ఇస్తే కనీసం ఆ ఒక బిడ్డ గురించి పట్టించుకున్న ఆలోచన మీరు ఎందుకు ప్రశ్నిస్తా ఉన్నా. ఇలాంటి పరిస్థితులన్నింటినీ తెలియజేయడానికే మా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు మేరకు రాష్ట్ర యువజన విభాగం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం అధ్యక్షులు శ్రీ జక్కంపూడి రాజా గారు మరియు రాష్ట్ర యువజన విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారి ఆదేశాల మేరకు నెల్లూరు సిటీ ఇన్ఛార్జ్ శ్రీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు ఆధ్వర్యంలో మరియు ఇతర నియోజకవర్గాల సమన్వయకర్తల సహాయ సహకారాలతో రేపటి రోజున అంటే 13వ తారీఖున రేపు ఉదయం 9 గంటలకి బార్కస్ రోడ్ నుంచి కలెక్టర్ ఆఫీస్కి ర్యాలీగా వెళ్ళి యువజన విభాగం మరియు విద్యార్థి విభాగం సంయుక్తంగా ర్యాలీగా వెళ్ళి కలెక్టర్ గారికి ఈ కూటమి ప్రభుత్వంలో నిరుద్యోగులకు కావచ్చు, విద్యార్థులకు కావచ్చు జరిగిన అన్యాయాలన్నింటినీ కూడా కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చి ఈ కార్యక్రమంలో నిరసన చేయడానికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భారీ ఎత్తున నెల్లూరు జిల్లాకు సంబంధించిన నియోజక విభాగంలో ఉన్న యువకులు, విద్యార్థి విభాగం సంబంధించిన విద్యార్థులందరూ కూడా పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసి ప్రభుత్వం యొక్క మొద్దు వైఖరిని నిలదీయాలని తెలియజేసుకుంటూ ఈ ఆహ్వానాన్ని మనిషికి వచ్చేసినటువంటి మీడియా మిత్రులందరూ కూడా
ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. మెడికవర్ హాస్పిటల్స్ నెల్లూరు మిమ్మల్ని తిరిగి సాధారణ స్థితికి తీసుకురావడమే మా ధ్యేయం. అన్ని సదుపాయాలతో కూడిన ప్రత్యేకమైన రీహాబిలిటేషన్ వార్డ్, అందుబాటులో సేవలు ఆర్థో అండ్ న్యూరో రీహాబ్, కార్డియాక్ అండ్ పల్మనరీ రీహాబ్, పోస్ట్ ఆపరేటివ్ రీహాబ్, పోస్ట్ ట్రాన్స్ప్లాంట్ రీహాబ్, స్పోర్ట్స్ ఇంజురీస్ అండ్ ట్రామా రీహాబ్, జిరియాట్రిక్ అండ్ పెడియాట్రిక్ రీహాబ్, క్యాన్సర్ అండ్ పాలియేటివ్ రీహాబ్. మెడికవర్ హాస్పిటల్స్, చింతారెడ్డిపాలెం క్రాస్ రోడ్స్, నెల్లూరు. కాంటాక్ట్ 0406833455. Hi Nilor, please subscribe to N3 TV.